ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మన ఇంటూ చనిపోయిన వారి ఫోటోలు, అవి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, యుక్త వయసు వారికి కావచ్చు, ఏ వయసు వారివైనా కూడా చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోల్ని మనం మన ఇళ్లలో ఎటువైపు పెట్టుకోవాలి. పెట్టుకున్న వారికి ఏ రకంగా మనం నమస్కారం చేసుకోవాలి, లేదా పూజించాలి, లేదా ఇతర పరిహారాలు ఏంటి, వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకమైన సందేహం ఉండటంతో పాటు కొంతమందికి వారి వారి యొక్క అంటే తల్లిదండ్రులు కావచ్చు, లేదా మరి వారి పిల్లలు కావచ్చు. ఈ పిల్లలు ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, పెద్దల్లో కలిశారు అంటే కనుక దేవుళ్ళతో సమానంగా భావించి మరి పోయిన వ్యక్తుల యొక్క ఫోటోల్ని కొంతమంది మరింత తనేదో వాళ్ళేదో మరి చక్కటి గౌరవాన్ని పోయిన వారి ప్రదర్శిస్తున్నట్టుగా భావిస్తూ మరి దేవుళ్ళలో కూడా కొంతమంది పెడుతూ ఉండటం అనేది కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అలాగే మరికొంతమంది ఆయా ఫోటోల్ని అంటే పోయిన వాళ్ళ ఫోటోలు ఏవైతే ఉంటాయో మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా, అంటే మనం అవతల ఎవరైనా సరే బయటికి అంటే లోపలికి అడుగు పెట్టగానే ఆ ఎదురుగుండా ఈ పోయిన వారి యొక్క ఫోటోలు కనిపించేలాగా మరికొంతమంది పెడుతూ ఉంటారు. తర్వాత ఏదైనా సరే ఆ ఫోటోలకి అంటే గోడ కానిచ్చకుండా ఏదో వేలాడి తీసినట్టుగా, తీగకు చుట్టినట్టుగా అలా మరికొంతమంది ఆ రకంగా కూడా పెడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ సరైన పద్ధతులు అంటారా? ఇలా పెట్టడం ఎంతవరకు సబబు? అందుకని ఆ రకంగా కనుక మనం ప్రశ్నించుకున్నట్టయితే ఖచ్చితంగా అన్ని రకాల ధర్మశాస్త్రాలు కూడా చనిపోయిన వారి ఫోటోల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుళ్ళలో పెట్టకూడదు అనేది తెలియజేస్తోంది. ఎందుకంటే దేవుళ్ళతో అంటే కొంతమంది వారి వారి యొక్క దాన ధర్మాల వల్ల అయితేనేమి, లేదా వారికి ఉండే మంచి ప్రవర్తనల వల్ల అయితేనేమి, మనుషుల్లో దేవుళ్ళు అయితే అవ్వచ్చేమో కానీ వారు దేవుళ్ళతో సమానమైన వారైతే కాకపోవచ్చు. కనుక అందుకని దేవుళ్ళ దగ్గర వారి యొక్క చిత్రపటాలు పెట్టడం అనేది మనకి శాస్త్రం ఎక్కడ కూడా తెలియచేసి ఉండలేదు. ఇక తర్వాత మరికొంతమంది ఏదైనా సరే వారి యొక్క పడుకునే గదుల్లో కూడా పెడుతూ ఉండటం అనేది కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు ఎప్పుడు కూడా పడుకునే గదిలో ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో కలహాలు పెరుగుతూ ఉండటం అనేది ఒకటి. తర్వాత ఎవరికో ఒకరికి ఏదో రకంగా అనారోగ్యం తరచూ వచ్చే ఇబ్బందులు కానీ తలెత్తచ్చు. కనుక పోయిన వారి ఫోటోలు ఎప్పుడు కూడా పడుకునే గదిలో అంటే బెడ్రూమ్లో ఎప్పుడు కూడా ఉండకూడదు. తర్వాత మరి ఇది దేవుళ్ళలో కాకుండా బెడ్రూమ్లో కాకపోయినప్పటికీ కూడా ఈ ఫోటోలు ఎప్పుడు కూడా తూర్పులో ఉండకూడదు, అలాగే ఉత్తరంలో కూడా ఉండకూడదు. ఎందుకంటే తూర్పు, ఉత్తరం దేవతలకు నివాస స్థానాలు కనుక మనం ఆయా చోట్ల కూడా ఈ యొక్క ఫోటోల్ని పెట్టకూడదు. మరి ఎక్కడ పెట్టుకోవాలి? దక్షిణం అనేది పితృకార్యాలకి నిర్వహించడానికి అత్యుత్తమ ప్రదేశం కనుక మన ఇంట్లో ఎవరైనా సరే పెద్దల్లో కలిసిన పెద్దవారి ఫోటోలన్నీ కూడా ఖచ్చితంగా దక్షిణంలో పెట్టుకోవాలంటే వారి యొక్క ముఖం అనేది ఉత్తరాన్ని చూస్తుంది, వీరు దక్షిణంలో ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి నైరుతి, కొంతవరకు పడమర. అంటే దక్షిణంలో కూడా మనం ఒక కార్నర్కి వెళ్తే కనుక దక్షిణ నైరుతి ఉంటుంది, అలాగే పడమరలో కూడా ఒక కార్నర్కి వస్తే పడమట నైరుతి అనేది కూడా ఉంటుంది. అందుకే దాన్ని మనం సౌత్ వెస్ట్ అంటాం ఇంగ్లీష్లో. కనుక ఆ కార్నర్లో పోయిన వారి చిత్రపటాలు పెట్టుకోవచ్చు. ఇక తర్వాత ఎప్పుడైనా సరే మనం పెద్దల యొక్క ఫోటోలు ఈ రకంగా పెట్టుకోవటమే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళు పోయిన తిదినాడు కానీ, లేదా ఏదైనా సరే వాళ్ళు పోయిన వారం కానీ అవి గుర్తుంచుకుని అప్పుడప్పుడు వారికి ఏదైనా సరే మరి అగరత్తులు వెలిగించటము, లేదా మరి ఏదైనా పూలమాల సమర్పించటము, దానివల్ల కూడా మనకి ఏదైనా సరే పితృశాపాలు ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆయా శాపాలు తొలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఓం నమో అస్తు పితృదేవతాభ్యోం నమః, ఓం నమో అస్తు పితృదేవతాభ్యోం నమః, ఈ రకంగా
మనం వారానికి ఒకసారైనా పోయిన వారి దగ్గర ఆ రకంగా మనం ఇలా నమస్కారం చేసుకుని ఈ రకంగా చదువుకున్నట్టయితే కనుక మన ఇంట్లో ఎటువంటి ఎవరికి ఏ సంతానానికైనా సరే ఈ రకమైన పితృశాపాలు ఉంటే కనుక ఆ పితృశాపాలన్నీ తొలగి వారికి చక్కటి అభివృద్ధి కలగటం అనేది కూడా ఉంటుంది. కనుక ఫోటోల విషయంలో ఈ రకంగా మీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక మన కుటుంబానికి శ్రేయస్సు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆనందము ఉంటుంది.